హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చట్నీస్ లో పేలుడు సంభవించింది. కిచెన్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఇడ్లీ స్టీమర్ పేలుడుతో సిబ్బందిలోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ విషయం బయటకు పక్కకుండా చట్నీ సిబ్బంది గోప్యంగా ఉంచారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద కారణాలపై ఆరా తీశారు. क्या नाम है? सुमित। सुमित, क्या टाइम पे हुआ है सर? वो टाइम याद नहीं आ रहा। నేను ఫోన్ మీ రెడ్డి సార్ చెప్పేస్తున్నారు ఒక టెన్షన్ తీసుకుని. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చట్నీస్ లో పేలుడు సంభవించింది. కిచెన్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఇడ్లీ స్టీమర్ పేలుడుతో సిబ్బందిలోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ విషయం బయటకు పక్కకుండా చట్నీ సిబ్బంది గోప్యంగా ఉంచారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద కారణాలపై ఆరా తీశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి హైదరాబాద్ చట్నీస్ లో ఈ పేలుడు సంభవించింది కదా, అయితే దీన్ని చట్నీస్ చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? భయంతో పరుగులు తీశారు కదా కస్టమర్స్ అంతా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి అరుణ్. సుమారు 12 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన ఉన్నటువంటి టెక్నిక్స్ హోటల్లో ఒక్కసారిగా అయితే ఇడ్లీ తయారు చేసినటువంటి ఇడ్లీ స్టీమర్ అయితే పేలింది. దీంతో అక్కడ భారీగా శబ్దం రావడంతో హోటల్లో ఉన్నటువంటి కస్టమర్లు కూడా బయటికి పరుగులు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ ఇడ్లీ స్టీమర్ పేలడంతో హోటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. ఆ ముగ్గురికి గాయాలతో పాటు మరొక కార్మికుడికి కూడా ఒక ప్లేట్ ఢీకొనడంతో కూడా తలకు పెద్ద ఎత్తున గాయమైనట్లు తెలిసింది. మొత్తం వెంటనే పక్కన ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ ముగ్గురిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ లోని ఆర్జీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడిన వారందరూ కూడా ప్రస్తుతం ప్రమాదం నుంచి అయితే బయటపడడానికి తెలిసింది. ప్రస్తుతం మరి వారికైతే చికిత్స అయితే కొనసాగుతుంది. ఈ ముగ్గురు కూడా జోగేశ్వర్, దయా, సుమిత్, నలుగురు కూడా మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అయితే చెందినవారు. వీళ్ళంతా కూడా అక్కడ టెక్నిక్స్ హోటల్లో కార్మికులుగా అయితే పనిచేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, కేవలం చిన్నపాటి గాయాలయ్యాయి. వారి ప్రస్తుతం అయితే చికిత్స పొందని తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినా కూడా అక్కడ ఉన్నటువంటి హోటల్ యజమానులు కావచ్చు, ఇంకా మిగతా వారు కూడా ఈ ఇడ్లీ స్టీమర్ పేలుడుకు సంబంధించి ఘటనకు సంబంధించి కూడా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం అక్కడికి చేరుకొని ఆ హోటల్ ఏ విధంగా ఈ పేలుడు సంబంధించిన అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఇడ్లీ స్టీమర్ పేలుడుకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా, ఇంకా మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే అరుణ్, మరి పోలీసులు అక్కడికి ఎప్పుడు చేరుకున్నారు? మరి ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది, కానీ చట్నీస్ కూడా సిబ్బంది మొత్తంగా దీన్ని చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది కదా. మరి పోలీసులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలన చేశారా? కేవలం ఇది ఇడ్లీ పాత్ర పేలడం వల్ల జరిగిన పేలుడు మాత్రమే, ఇంకేది కాదని దీనికి సంబంధించి మరి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన అయితే చేస్తున్నారు అక్కడ. అయితే ప్రస్తుతం అక్కడికి మరి కొద్దిసేపటి క్రితమే కూడా ఎల్బీ నగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం ఆ ఇడ్లీ కుక్కర్ పేలుడు ఘటనకు సంబంధించుకుని మొత్తం అక్కడ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అయితే ఏది ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, మరి అక్కడ ఉన్నటువంటి మిగతా ఏదైతే ఆ హోటల్ కు సంబంధించి అన్ని ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా లేవా, మొత్తం ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా విషయం గోప్యంగా బయట కూడా చట్నీస్ యాజమాన్యాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో అందరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం దానికి సంబంధించి కూడా ఆసుపత్రికి వెళ్ళి కూడా వారి యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్.